అంత పెద్ద విషయంలోనే క్షమించేసిన బావా ఈ విషయంలో దాన్ని కాదని నాకు తాళి కడతాడా? కడతాడు, కట్టి తీర్తాడు. ఈసారి కళ్యాణ మండపంలో జరిగే పెళ్లి మధు మానసిలది. నువ్వేం కంగారు పడకు, సరేనా? జాగ్రత్త. సరే అత్తా. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది మాన్సి. అన్నయ్యుంటే దాని పక్కనే ఉండేవాడు. ఇప్పుడు దాన్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అవన్నీ ఓకేనే. మన ముందు వాళ్ళు తిరుగుతుంటే కంపరం పుట్టేది. వాళ్ళిద్దరి రొమాన్స్ చూస్తే దరిద్రం తప్పించి. మాన్సి, పెద్దమ్మ ఈసారి పగడ్బందీగా ప్లాన్ వేసింది. ఖచ్చితంగా మీ పెళ్లి జరిపిస్తుంది. అవును సరియా, నాకు కూడా నమ్మకం వస్తుంది. అదే రోజు తరుణన్నతో నీ పెళ్లి కూడా జరగాలి. ఎలా ఉందక్కడ పరిస్థితి? ఎవరికి ఏ అనుమానం రావట్లేదు కదా? ఎవ్వరికీ ఏ అనుమానం లేదు మేడం. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోంది. అవును, మీ డాక్టర్ ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళ అమ్మాయికి ఏదో అమెరికాలో ఎంఎస్ సీట్ వచ్చింది, వెళ్తున్నాను అన్నారు మేడం. అంతే కదా? అంతే మేడం, మీరేం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనుమానించకుండా ఎలా ఉంటాను? నా భయం నాది. ఉన్న కడుపుని తీసేయడం క్షణంలో పని. లేని కడుపుని ఉన్నట్టు చూపించడం ఎంత కష్టమో తెలుసా? ముందు ప్రెగ్నెంట్ అని రాంగ్ రిపోర్ట్ ఇప్పించాం. డౌట్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేశారు. మళ్ళీ అదే రిపోర్ట్ ఇచ్చేలా చేశాం. అయినా డౌట్ వచ్చి ఇంకో హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ కూడా ఏదోలా మేనేజ్ చేశాం. ఇదంతా చేసిన డాక్టరే సడన్ గా మాయమైపోతే అనుమానం రాదా చెప్పు? ఇంకొక 10 రోజులు మృదుల గర్భవతి అని నమ్మించగలిగితే చాలు, నా ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. అంటే వదిన నిజంగా గర్భవతి కాదా? ఇదంతా అమ్మ ఆడిస్తున్న నాటకమా? అంటే వదిన ఎవరి వల్ల తల్లి కాబోతుందని నింద వేసి అన్నయ్యని వదిన్ని విడదీయాలని ప్లాన్ చేస్తుందా? వెంటనే అన్నయ్యకి ఈ విషయం చెప్పాలి. అన్నయ్య అన్నయ్య, ఇప్పుడేం చేయాలి? వెంటనే వదినికి చెప్పాలి. చెప్పుతానయ్యా. వదిన, ఇక్కడ చాలా జరుగుతున్నాయి వదిన. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైందనయ్యా? వదిన, చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నిజంగా తల్లి కావడం లేదు. నిన్ను అన్నయ్యని దూరం చేయాలని రాంగ్ రిపోర్ట్ సృష్టించింది, అందరినీ నమ్మించింది. నీకెలా తెలుస్తానయ్యా? అమ్మ నర్సుతో మాట్లాడుతుంటే విన్నాను వదిన. మిమ్మల్ని విడదీయడమే అసలు ప్లాన్. ముందు నేను ఇంటికి రాకుండా చేసింది కదా, తర్వాత మీరు కలవకుండా అన్నయ్య ఇక్కడే ఉండిపోయేలా చేసింది. ఆ తర్వాత శాశ్వతంగా దూరం చేయడమే ప్లాన్. నువ్వు వెంటనే ఇక్కడికి రావద్దునా, అన్నయ్యతో మాట్లాడదాం. అసలు నువ్వింత నింద మోయాల్సిన అవసరం లేదు వదినా. తొందరపడద్దు తనయ్య, ఏం చేయాలో ఆలోచిద్దాం. అరే, ఇంత పెద్ద నిజం తెలిసాక ఇంకా ఆలోచిస్తానంటావేంటొదినా? మాటలు అనిపించుకోవడం సరదానా? ఈ బాధలన్నీ పడ్డం ఇష్టమా? ఒక్కో రోజు ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతాయో నీకు తెలీదు వదినా. నువ్వు వెంటనే వచ్చి అన్నయ్యతో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యి. లేదంటే నేనే అమ్మని అడుగుతాను. వద్దు తనయ్య, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు తెలిసిన సంగతి అమ్మగారికి అస్సలు తెలియనివ్వద్దు.
ఎందుకు తెలియనివ్వద్దు వదినా? ఈ నిజాన్ని దాయాల్సిన అవసరం ఉందని ఒక్క రీజన్ చెప్పు. ఇక్కడేమో అన్నయ్య నీ పెళ్ళం అలా చేసింది ఇలా చేసింది అని తిట్టడం, నువ్వు కనిపిస్తే అసలు నీ మొహం చూస్తేనే పాపం అన్నట్టు అసహించుకోవడం అవసరమా వదినా? అవసరమే తనయ్య. ఇది నా కోసమో నీకోసమో కాదు, మీ అన్నయ్య కోసం. అమ్మగారంటే మీ అన్నయ్యకి ప్రాణం. ఆవిడ ఇలాంటి పని చేస్తారని తెలిస్తే అసలు తట్టుకుంటారా? ఆవిడ్ని అసహించుకుని మీ అన్న ఏమైపోతారు? అయ్యో వదినా, నీకింత అన్యాయం జరుగుతున్నా ఇంకా ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? నీ జీవితం బలి చేసుకోవద్దు వదినా. తనయ్య, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పినా నా మీదొట్టే. ఏ విషయం ఎప్పుడు ఎలా బయటపడాలో అప్పుడే బయటపడి. మనం తొందరపడ్డం మంచిది కాదు. తనయా, సరేనే, నీకు మెటీరియల్స్ మెయిల్ చేస్తాను. బాయ్. ఎవరే ఫోన్లో? మా ఫ్రెండ్ అమ్మా, ఏదో మెటీరియల్ కావాలంటే. ఇంట్లో సిచ్యుయేషన్ మొత్తం నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అడ్డమైన వాళ్ళ కోసం ఆలోచించి పిచ్చి పిచ్చి వేషాలు వేశావే అనుకో, చంపేస్తాను. ఇప్పుడు చెప్పే, ఇందాక పరిగెత్తుకుంటే చెప్పడానికి వచ్చు. అదే అవసరమే తనయ్య. ఇది నా కోసమో నీకోసమో కాదు, మీ అన్నయ్య కోసం. అప్పుడే నువ్వుండుంటే వదినికి చెప్పకముందే నీకు చెప్పుండేదాన్ని. విషయం వేరేలా ఉండేదన్నయ్య. ఏదో చెప్పాలని వచ్చి ఏం మాట్లాడమంటే? ఏమైందో చెప్పు. ఏం లేదన్నయ్య, వదినా నువ్వు ఇలా దూరంగా ఉండడం ఏంటన్నయ్య? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేయలేమా అన్నయ్య? దేనికైనా టైం రావాలి తనయ్య. అక్కడ మీ వదిన, ఇక్కడ నేను అదే ధైర్యంతో ఉన్నాం. నువ్వు నీరు గారిపోతే ఎలా? వెళ్ళు. అమ్మగారు పాలు తీసుకోండి. అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతాను. లేదమ్మగారు, కడుపులో బిడ్డ పెరగడానికి ఏదో పౌడర్ కలిపారట. పవర్ పోకముందే తాగమని నర్సమ్మ చెప్పింది. సరే, నేను తాగుతానులే, నువ్వు వెళ్ళు.
అంత కారం కలిపాను, ఏ రియాక్షన్ లేకుండా అలా తాగేసిందేంటి? అమ్మాయి గారు పాలమ్మా. ఏయ్, నువ్వే చేసావు కదా, చెప్పావు. ఇది నీ పని కదా. నేనేమీ చేయలేదు. నువ్వు చేసిన దాన్ని నీకే తిప్పికొట్టా. ఎలా ఉంది? నాకే కారం కల్పిస్తావా? అబ్బా, నువ్వు చేస్తే తప్పు లేదు, అదే తిరిగి నేను చేస్తే తప్పైపోయిందా? అయినా ఎవరు చేసింది వాళ్ళే అనుభవిస్తారన్న సంగతి మర్చిపోతే ఎలా సరియు? ఏంటే ఇలా రెచ్చిపోతున్నావు కొత్తగా? ఎప్పుడు ఏమన్నా పడుండేదానివి, ఇంత పొగరెక్కడి నుంచి వచ్చిందే? పొగరు కాదు సరియు, ఇన్నాళ్ళు ఎందుకులే అని పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం పట్టించుకోవడం మొదలు పెట్టానంతే. ఏంటి ఏంటి నువ్వు మొదలు పెట్టేది? ఏం చేసినా నోరు మూసుకొని పడుండేంతవరకే నువ్వు సేఫ్. నాతో పెట్టుకున్నావే అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇన్నాళ్ళు నాకు జరిగిన ప్రతి ప్రమాదంలో, ప్రతి అవమానంలో నీ పాత్ర ఉందని తెలుసు. ఆధారాలతో సహా అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టడం నాకు చిటికలో పని. కానీ తరుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఈ ఇంటి కోడలివి కాబోతున్నావు కదా. నేను తలదించుకునేలా చేయడం ఎందుకని నువ్వు ఎన్ని చేసినా నోరు మూసుకుని కూర్చున్నాను. కానీ ఇంకా ఇలాంటి పనులే చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు సరియు. నా విషయంలో కలగ చేసుకోవడం మానేసి మర్యాదగా నీ పని నువ్వు చేసుకోవడం మంచిది. నాకే వార్నింగ్ ఇస్తున్నావా? వార్నింగే అనుకో, ఇంకేమన్నా అనుకో, కానీ నేను చెప్పేది చేయడం నీకే మంచిది. ఈ విషయం కూడా ఇప్పుడే ఎందుకు చెప్తున్నానో తెలుసా? రేపు మానసి నిశ్చితార్థం. అందులో కూడా ఏదో ఒకటి చేసి నా నిరికించడానికి ఏదో ప్లాన్ చేసే ఉంటావు. అనవసరంగా గొడవలొద్దు సరియు. నువ్వు చాలా దూరం ఆలోచించేస్తున్నావు, కానీ గొడవలు పెట్టడానికి అసలు నిశ్చితార్థం అంటూ జరిగితేనే కదా. ఎందుకు జరగదు? నిశ్చితార్థము జరుగుతుంది, త్వరలో పెళ్లి కూడా జరుగుతుంది. మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మా ఇద్దరిని దూరం చేసి మా జీవితాల్ని నాశనం చెయ్యాలని చాలా ప్లాన్స్ వేసుకున్నావని తెలుసారియు. కానీ నువ్వనుకునేది ఏది జరగదు. నువ్వు ఏమనుకున్నా సరే మానసి పెళ్లి జరుగుతుంది. అంతకు ముందు మేమిద్దరం అక్క చెల్లెళ్ళ ఎంత సంతోషంగా ఉన్నామో అంతే సంతోషంగా ఉండబోతున్నాం. కొన్నాళ్ళు మా అనుబంధానికి పట్టిన గ్రహణం వదలబోతోంది. అలా చూడకు. నీ కోపం నీ జీవితాన్నే నాశనం చేస్తుంది. మానసి పెళ్లితో పాటు
మీ పెళ్లి కూడా చెయ్యాలని నాన్న అనుకుంటున్నారు. బుద్ధిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. లేదు ఇలాంటి తింగర్ వేషాలే వేస్తాను అనుకుంటే తరుణన్న సంగతి తెలుసు కదా, మొహం కూడా చూడ్డు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆహా, చాగంటి కోటేశ్వరరావు గారిలాగా ఏం ప్రవచనాలు చెప్పావే. హాస్పిటల్లో సెలైన్ బాటిల్స్ బదులు కొవ్వేవైనా ఎక్కించారా? బాగా పొగరెక్కి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు కదా, నేను చెప్పేది కూడా విను. ఈ నిశ్చితార్థం జరగదు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మాన్సి పెళ్లి జరిపించలేము. ఇది ఈ సరియు ఛాలెంజ్. నీకు దమ్ముంటే జరిపించి చూపించు. నాకు కావాల్సింది మానసి సంతోషంగా ఉండడం. దానికోసం నేను ఏమైనా చేస్తానన్న సంగతి నీకు తెలీదు సరియు. మేడం, ఏంటండి? మానసి మేడం బ్లౌజు స్టిచ్చింగ్ ఇచ్చారు మేడం. ఇటివ్వండి. హలో, ఏంటి మేడం పూర్తిగా మర్చిపోయినట్టున్నారు మమ్మల్ని? ఏం లేదు, చెప్పండి. అది సరే, ఒకసారి వీడియో కాల్ చేయవా? ఇప్పుడా? కుదరదు. కుదరదా? కుదరదు అంటే ఎలా? 2 రోజులైంది చూసి, చూడకుండా ఎలా ఉండమంటావు? అబ్బా, ఇప్పుడు కుదరదని చెప్తున్నాను కదా. రేపు మానసి నిశ్చితార్థం, బట్టలు వచ్చేసాయి, ట్రయల్ చూడాలి, పంతులు గారితో మాట్లాడాలి, ఇంకా చాలా పనులున్నాయి. తీరిగ్గా మీతో వీడియో కాల్లో మాట్లాడడం అస్సలు కుదరదు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే అయితే ఒక మామూలు ఇచ్చేస్తే ఫోన్ పెట్టేస్తా. అబ్బా, మిమ్మల్ని కొంచెం కూడా సిగ్గులేదు మీకు. పెళ్ళాన్ని ముద్దడగడానికి కూడా సిగ్గుపడాలా? అది ఫోన్లో. పెట్టు బంగారం ప్లీజ్. సరే. అవునా? ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సరే, ఇంకో సంవత్సరం దాకా అడగద్దు. ఏంటి? అదే ఇప్పుడిచ్చింది. సంవత్సరమా? ఇంకానే సన్యాసం తీసుకోమనలేదు. అసలు ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే. సరే 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 సరే, పక్కన ఉన్నప్పుడు చూసుకుందాం. నాకు చాలా పనులున్నాయి. బాయ్ బాయ్. బాయ్. మానసి, నీ బ్లౌజెస్ వచ్చాయి. ఏయ్, నిన్నెప్పుడు తెమ్మన్నారే? ఏంటే దాని మీద కేకలేస్తున్నావు?
ఏం చేసింది అది? నీ బ్లౌజెస్ వస్తే తీసుకుంది. అది కూడా తప్పా? తప్పేనమ్మా. అది నాకు ఏ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నా ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చినవే?